హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ పీతల కర్రీ అండి. చికెన్ గ్రేవీతో ఎంతో రుచిగా, అంతేకాదండి చాలా హెల్దీ కూడా. ఈ కర్రీని నేను చాలా టేస్టీగా ప్రిపేర్ చేశానండి. ఈ కర్రీ అనేది నేను ఎలా చేశానో వీడియోలో మొదటి నుండి చివరి వరకు చూడండి. కర్రీకి కావలసినవి ఇక్కడ 5 పీతలు తీసుకుని బాగా క్లీన్ చేసుకుని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు 2 ఆనియన్స్ తీసుకుని ఇవి సన్నగా కట్ చేసుకోవాలి. ఈ పీతలు అనేవి ఎలా క్లీన్ చేసుకోవాలి అని నన్ను ఒక సిస్టర్ అడిగారండి. తనతో చెప్పడం కోసం నేను వీడియోలో చెప్తున్నాను. పీతలు మనం కట్ చేసిన తర్వాత వాటర్ చేంజ్ చేసుకుంటూ కల్లుప్పు యాడ్ చేసుకుంటూ ఒక 5 నుంచి 6 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలండి. అంతేకాదు 2 గ్లాస్ వాటర్ స్టవ్ మీద పెట్టుకుని అవి కొంచెం వేడైన తర్వాత ఆ వేడి నీటిలో వేసి ఒక్కసారి బాగా క్లీన్ చేసి పక్కన ఉంచుకుంటే పీతల్లో ఉన్న బ్యాడ్ స్మెల్ అంతా పోతుంది. మనం కర్రీ చేసుకున్నప్పుడు చాలా బాగా వస్తుంది. ఇలా కర్రీకి కావలసినవన్నీ కట్ చేసుకోవాలండి. ఆనియన్ కట్ చేసిన తర్వాత చిల్లీస్ తర్వాత కొత్తిమీర కూడా ఈ విధంగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ మనకి కర్రీలో మెయిన్ వచ్చి పచ్చి కొబ్బరి అండి. ఇది మిక్సీ పట్టుకుని పాలు తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేయటం వల్ల ఆయిల్లోకి కారం అనేది బాగా వస్తుంది. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్ కూడా యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా కొంచెం దోరగా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలాంటి కర్రీ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా వేసుకుంటేనే బాగుంటుందండి. ఇలా ఫ్రెష్గా వేయటం వల్ల దీని స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మూత పెట్టి 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. చూడండి, 1 నిమిషం తర్వాత ఇవి బాగా కుక్ అయినాయి కదండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం బాగా క్లీన్ చేసుకుని పక్కనుంచిన పీతలు యాడ్ చేసుకోవాలండి. నేను చెప్పినట్టు కనుక మీరు పీతలు క్లీన్ చేసుకుంటే ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా చాలా బాగా వస్తుందండి. ఇలా పీతలన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా గనుక మీరు కర్రీ ప్రిపేర్ చేశారంటే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా కూడా కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి. ఇలా మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత చూడండి, మనకి పీతలు అనేవి ఇలా ఆరెంజ్ కలర్లో మారుతూ ఉంటాయి. అంతేకాదండి, పీతల్లో వాటర్ అంతా ఇంకిన తర్వాత ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి మరొక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. నేను చిన్నతనం నుంచి పీతలు అనేది బాగా తినేదాన్ని కాదండి, అసలు ఇష్టపడేదాన్నే కాదు. కానీ ఒక లేట్ టైంలో మా ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. అంటే మా అమ్మగారి ఇంటికి వాళ్ళు పీతలు వండుకున్నారండి. ఇక తప్పని పరిస్థితిలో నేను అప్పుడు తినడం వల్ల దీని టేస్ట్ అనేది నాకు తెలిసింది. అప్పటి నుంచి మా ఇంట్లో కూడా నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను. చూడండి, 10 నిమిషాల తర్వాత కర్రీకి సరిపడా కారం కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఈ కారంలోనే మాకు ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇంకా కొన్ని స్పైసెస్ కూడా వేసి కారాన్ని ప్రిపేర్ చేసుకుంటామండి. ఇది ఇంట్లోనే పట్టించిన కారం. ఈ కారం వేస్తే ఇంకా ఏమీ యాడ్ చేయవసరం లేదు, అంత బాగుంటుంది. కారం యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం మూత పెట్టి ఆయిల్లో అన్నీ కుక్ అవ్వాలండి. ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు గ్రేవీకి సరిపడా 1 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. పీతలు అనేవి మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు. ఈ కర్రీలో మనం కొబ్బరి పాలు అనేవి యాడ్ చేస్తాం కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టి ఇక్కడ
10 నుంచి 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చూడండి ఇలా కుక్ అవుతుంటే మంచి స్మెల్ అండి ఇంటి నిండా వస్తుంది. మనం పీతల కర్రీ ప్రిపేర్ చేస్తున్నామంటే మన పక్కింటి వరకు ఈ స్మెల్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఈ టైంలో కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలండి. ఇలా కొబ్బరి పాలు యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. అంతేకాదండి, ఈ కర్రీని నేను చాలా హెల్తీగా ప్రిపేర్ చేశానని చెప్పాను కదా. నిజమేనండి, కొబ్బరి పాలల్లో చాలా పోషకాలు ఉంటాయి, చాలా హెల్తీ కూడా. మనం 1/2 కిలో మటన్లో తీసుకునే పోషకాలన్నీ ఇక్కడ మనం కొబ్బరి పాలలో తీసుకోవచ్చు. చాలా వరకు ఈ టైంలో చింతపండు యాడ్ చేస్తారండి. చింతపండు రసం కాకుండా ఇలా కొబ్బరి పాలు వేసి ఒక్కసారి ట్రై చేయండి. దీని టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా మనకి దగ్గరకు వస్తే సరిపోతుందండి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని 2 నిమిషాలు ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకుని కుక్ చేసుకోవాలండి. ఒక్కసారి ఇలా కలుపుకుని మూత పెట్టి సిమ్లో ఉంచి 2 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి ఈ కర్రీ నుండి ఆయిల్ సపరేట్ అవుతుంది. చూడండి ఇలా సపరేట్ అయిందంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసిన 2 నిమిషాలకి చూడండి ఇలా దగ్గరికి గ్రేవీ వస్తుంది. ఈ కర్రీ చాలా టేస్టీ అండి, చాలా హెల్దీ. అంతేకాదండి, ఈ పీతలు అనేవి తినడం వల్ల కళ్ళకు మంచిది, జీర్ణశక్తికి మంచిది. అంతేకాదండి, మతిమరుపు అనేది చాలా తగ్గుతుంది, జ్ఞాపశక్తి అనేది చాలా పెరుగుతుంది. ఈ విధంగా కనుక మీరు ప్రిపేర్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారండి. ఈ కర్రీ రైస్లోకి, రాగి సంగటలోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.